తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదంలో జరిగిన కల్తీ విషయమే దేశవ్యాప్తంగా హిందువులు ఏకం కావాలని, ఈ చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని, హిందూ ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని జంగమ అర్చక పురోహిత సంక్షేమ సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సంతోష్ కుమార్ డిమాండ్ చేశారు. సంఘం సభ్యులు శ్రీ బసవేశ్వర ఆలయంలో సదాశివపేట నందు అపచార ప్రాయశ్చిత్త హోమాన్ని నిర్వహించి బసవేశ్వర్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ అడవయ్య స్వామి, కోశాధికారి శివప్రసాద్, కార్యవర్గం అయ్యప్ప స్వామి, శశిధర్ స్వామి, బసవలింగం తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో జరిగినటువంటి ప్రసాద అపచార దోష నిమిత్తార్థమై ఈరోజు అర్చక సంఘం సభ్యులు వీరశైవ జంగమ అర్చక పురోహిత సంక్షేమ సంఘం ఆధ్వర్యం లోపల శాంతి హోమం, ప్రాయశ్చిత్త హోమం నిర్వహించి ఈ యొక్క ఆ కార్యక్రమానికి దుశ్చర్యకు ఎవరైతే పాల్పడ్డారో వారందరినీ కూడా బాధ్యులైనటువంటి వారందరినీ కూడా కఠినంగా శిక్షించాలి. అదే ప్రకారంగా లోకాలన్నీ కూడా శాంతిగా ఉండి సర్వలోక కళ్యాణార్థమై ఈరోజు ప్రాయశ్చిత్త హోమము, తదుపరి శాంతి హోమం అనేటువంటిది అర్చక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినటువంటి విషయాన్ని సవినయంగా తెలియజేస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.